ఏపీటెట్ సైకాలజీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వీడియో అండి ఇది. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి పరిశీలన చేయండి. మీకు ఇంపార్టెంట్ అనేటువంటి ప్రశ్న ప్రతి కూడా నోట్ చేసుకోండి. అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇటువంటి ప్రశ్నలు మనం ఎక్కువ చేయడం వల్ల పరీక్షలో మరి చక్కగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అనేకమైనటువంటి వీడియోస్ మీకు కావాలంటే ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం తేవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి ప్రశ్న గమనిద్దాం, చూడండి. మొదటి ప్రశ్న ఏంటంటే, చూడండి, ఇక్కడ మోహిత్ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో పాల్గొంటున్నాడు. ఈ విద్యార్థి ఏ దశకు చెందినవాడే ఉంటాడు? చూడండి, ఇక్కడ సాంఘిక కృత్యాల్లో ఒక ముఠాగా ఏర్పడి సాంఘిక కృత్యాల్లో మరి పాల్గొంటుంటే అది ఏ దశకు చెందింది అంటే ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే ఇక్కడ ముఠాగా ఏర్పడడం మరియు సాంఘిక కృత్యాల్లో పాల్గొనడం అనేది ఉత్తర బాల్య చెందింది. కాబట్టి ఈ ఆప్షన్ సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న ఆన్ ది స్క్రీన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాక్య క్రమ నిర్మాణాలు గ్రంథ రచయిత, వాక్య క్రమ నిర్మాణాల యొక్క గ్రంథ రచయిత ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. మరి వాక్య క్రమ నిర్మాణాలు సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని నోమ్ చోమ్స్కీ రచించారు. ఈ గ్రంథం భాషా వికాస రంగంలో ఒక విప్లవతమైన రచనగా ఈ పుస్తకం భాష అనేది కేవలం అనుకరణ ద్వారా కాకుండా మరి వాక్య క్రమ నిర్మాణం ద్వారా కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని రచించింది వారు ఎవరంటే నోమ్ చోమ్స్కీ. ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉందండి. తర్వాత మనం మూడో క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. ఇక్కడ పిల్లలు శాస్త్రవేత్తల పరికల్పనలు సూచించే దశ ఏది? పిల్లలు శాస్త్రవేత్తల మరి పరికల్పనలు సూచించే దశ ఏది అంటే ఇక్కడ మనకి డి ఆప్షన్ చూడండి, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ అంటే పిల్లలు శాస్త్రవేత్తల పరికల్పనలు సూచించడం ప్రారంభిస్తారు. ఈ దశలో వారు అమూర్త ఆలోచనలు, తార్కిక ఆలోచనలు మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి వారు ఒక సమస్యను చూసి దానికి సంబంధించిన వివిధ కారణాలను ఊహించి వాటిని క్రమబద్ధంగా పరీక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా అమూర్త ప్రచారక దశలో వస్తాయి. కాబట్టి డి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం అనేది ఉంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. ఒక వ్యక్తి ప్రవర్తన అతని మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అనే ప్రవచనంలో జోక్యచరం ఏది? జోక్యచరం ఏది అంటే వయస్సు. ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ వయస్సు. మరి ఈ ప్రవచనంలో చూడండి, ఈ ప్రవచనంలో మరి ప్రవర్తన స్వతంత్రచరం అనేది మానసిక స్థితి అయితే స్వతంత్రంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పబడింది. అయితే ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని ప్రభావితం చేసి అనేక ఇతర అంశాలు ఉంటాయి. కాబట్టి ఇది వయస్సు అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత మరి మనం నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. శిశువులో పరిణితి లక్షణాల సమితి ద్వారా వ్యక్తం చేయనిది ఏది? చూడండి, ఇక్కడ శిశువులో పరిణితి లక్షణాల సమితి ద్వారా వ్యక్తం చేయనిది ఏది అంటే ఇక్కడ వికాసం. బి ఆప్షన్ అనేది వికాసం అండి. ఎందుకంటే ఇక్కడ పరిణితి అనేది వికాసం, డెవలప్మెంట్లో భాగం. శిశువులో పరిణితి సంబంధించిన లక్ష్యాల సమితి అనేది వికాసం ద్వారా వ్యక్తమవుతుంది. అంటే ఒక శిశువులోని అత్యంత సామర్థ్యాలు బయటకు వ్యక్తమయ్యే ప్రక్రియ వికాసంగా ఉంటుంది. కాబట్టి మనకి ఆప్షన్ బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉందండి. ఇది బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న మరి సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మెథడ్స్లో మనకి ఈ క్వశ్చన్ పట్టడానికి అవకాశం ఉంది. నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం ఒకసారి నేను వీడియో చేసినప్పుడు, మెథడాలజీ వీడియో చేసినప్పుడు ఈ బిట్ రిపీట్ అయిందని.
బృంద బోధనకు నాంది పలికిన దేశం, మొదటి దేశం ఏది? నాంది పలికింది బృంద బోధన అంటే ఇక్కడ మనకి బృంద బోధన అనేది భావన కోసం మొదటిగా చూడండి, బృంద బోధన అనే భావన మొదటగా ప్రవేశపెట్టిన దేశం అమెరికా. ఈ పద్ధతిలో ఒకటి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు మరి ఒకే బృందంగా ఏర్పడి తరగతిలో బోధిస్తారు. కాబట్టి మరి అమెరికా, బి ఆప్షన్ అమెరికా అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత కింది వాటిలో వైఖరులకు సంబంధించి సరికానిది ఏది? వైఖరులకు సంబంధించి సరికానిది ఏదంటే మనకి ఏ ఆప్షన్ చూడండి, వైఖరులు పుట్టుకతోనే వస్తాయి అనేది ఇది సరికాదు. వైఖరులు ఎప్పుడు కూడా పుట్టుకతోనే వస్తాయి అనేది ఏర్పడ్డాయి అనేది వైఖరులకు సంబంధించి సరికాండి. ఎందుకంటే వైఖరులు అభ్యసనం మరియు అనుభవాల వల్ల ఏర్పడతాయి కానీ పుట్టుకతో రావు. ఇది అనుభవాలు అభ్యసనం వల్ల ఏర్పడతాయి కానీ పుట్టుకతో అని రావు. కాబట్టి ఇది ఏ ఆప్షన్ చూడండి, వైఖరులు పుట్టుకతోనే ఏర్పడతాయి. కాబట్టి ఇది ఆప్షన్ అనేది సరైనది కాదు. కాబట్టి ఏ ఆప్షన్ అనేది మనం ఇందులో సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం. కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, సహకార క్రీడలు ఆడుకునే దశ ఏది? సహకార క్రీడలు ఆడుకునే దశ ఏది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి, ఏ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ అంటే సహకార క్రీడలు ఆడుకునే దశ ఉత్తర బాల్య దశ. ఈ దశలో పిల్లలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. వారు గ్రూపులుగా ఏర్పడి ఒక సాధారణ లక్ష్యం కోసం కలిసి పని చేయడం నేర్చుకుంటారు. చూసారండి, సహకార క్రీడల్లో ఆడుకునే దశ ఏదంటే మనం వెంటనే గుర్తించవలసింది ఏ ఆప్షన్ ఉత్తర బాల్య దశ. కాబట్టి ఇది సరైన జవాబుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. వివరణ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మీకు. మరి ఈ దశలో పిల్లలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. అలాగే గ్రూపులుగా ఏర్పడి ఒక సాధారణ లక్ష్యం కోసం కలిసి పని చేయడం నేర్చుకుంటారు అని కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా మనకి ఉత్తర బాల్య దశలోనే ఏర్పడతాయి. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం తేవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దామండి. వ్యక్తి మూర్తిమత్వంలో దౌర్జన్యపూరిత కోరికలను రేపి జంతు వాంఛలను తీర్చుకోవడానికి పురుగొల్పే అంశం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ ఎక్కువగా తెలిసినటువంటి ప్రశ్నే. ఇది రిపీట్ అవుతుందండి ఇది ఎక్కువగా. కాబట్టి ఏ ఆప్షన్ చూడండి, అచిత్తు, ఇడ్. ఇడ్ అనేది మూర్తిమత్వంలో మరి మనకి ఆపోజిట్గా ఉండేటువంటి ఎక్కువగా దౌర్జన్యపూరిత కోరికలు, అనవసరమైన కోరికలు, ఇటువంటిగా అన్నీ కూడా ఆలోచనలు రేగులటువంటి ఏదైనా ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఇడ్ అచిత్తులో వస్తాయి. కాబట్టి ఇది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇటువంటి అనేకమైన వీడియోస్